యూకేలో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పై ఖలిస్తానీ గూండాలు దాడికి ప్రయత్నించారు. ఏమాత్రం ఊహించని ఈ ఘటనతో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లండన్లోని చాథమ్ హౌస్లో ఓ సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ఖలిస్తానీ గూండాలు జయశంకర్ కారును చుట్టుముట్టారు. భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ భారత జాతీయ జెండాను చించేశారు. ఖలిస్తానీ జెండాలు పట్టుకున్న వందలాది నిరసనకారులు జయశంకర్ వాహనం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. లండన్లోని భారత హైకమిషన్ యూకే ప్రభుత్వానికి తమ నిరసన తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా బ్రిటన్ అధికారులను కోరింది. ఖలిస్తానీ గుండాలు జయశంకర్ను అడ్డుకున్న ఘటన కంటే వారి పట్ల యూకే పోలీసులు ప్రదర్శించిన సాఫ్ట్ కార్నర్ ఆందోళనకు గురిచేస్తోంది. జయశంకర్ కారుకు ఎదురుగా దూసుకొచ్చిన వ్యక్తిని పక్కకు తీసుకువెళ్లడం మినహా యూకే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక విదేశాంగ మంత్రికి, అది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడికి ఏ దేశంలోనైనా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. కానీ జయశంకర్ యూకే పర్యటనలో భద్రతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఒక విదేశీ ప్రజాప్రతినిధికి ఇంత బలహీనమైన భద్రత ఉంటే ఇక సామాన్య జనం పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి జయశంకర్ కారును అడ్డుకోవడానికి ముందు కూడా చాథమ్ హౌస్ ముందు వందలాదిగా గుమికూడిన ఖలిస్తానీ గుండాలు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే వారు అక్కడ గుమికూడకుండా యూకే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. పైగా భారత జాతీయ జెండాను చించేసిన లండన్ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మరో విడ్డూరం. యూకే పోలీసుల నిర్లక్ష్యం ఖచ్చితంగా ఖలిస్తానీ అనుకూల వైఖరికి అద్దం పడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యునైటెడ్ కింగ్డమ్ ఖలిస్తానీలకు అడ్డాగా మారిపోయిందని తాజా ఘటన రుజువు చేస్తుంది. నిజానికి ఖలిస్తానీ గూండాలతో పొంచి ఉన్న ముప్పు గురించి భారత్ యూకేకు పదే పదే గుర్తు చేస్తూనే ఉంది. ఇటీవల కొంతమంది ఖలిస్తానీ గూండాలు లండన్లో ఎమర్జెన్సీ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. అయినప్పటికీ థియేటర్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చాలా సేపటి తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సినిమా చూసేందుకు వచ్చిన భారతీయ ప్రేక్షకులు అల్లరి మూకలపై ఎందుకు కేసు పెట్టలేదని పోలీసులను ప్రశ్నించారు. దీనికి వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఖలిస్తానీలకు నిరసన తెలిపే హక్కు ఉందట. అది యూకే పోలీసులు ఇచ్చిన సమాధానం. యూకే ఖలిస్తానీలకు స్వర్గధామంలో మారిందని చెప్పడానికి మొన్నటికి మొన్న హార్వర్డ్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న ఘటనే నిదర్శనం. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన జైనా ధిల్లాన్ అనే స్కాలర్ ఏ థ్రోన్ ఇన్ ద మ్యాపిల్ హౌ ద ఖలిస్తాన్ క్వశ్చన్ ఈజ్ రీషేపింగ్ ఇండియా కెనడా రిలేషన్స్ పేరుతో ఓ కథనాన్ని రాశారు. ఫిబ్రవరి 17న ద హార్వర్డ్ ఇంటర్నేషనల్ రివ్యూ ఈ కథనాన్ని ప్రచురించింది. అయితే ఖలిస్తానీ ఉగ్రముఖుల ఒత్తిడికి తలొగ్గి ఫిబ్రవరి 22న అంటే సరిగ్గా వారం రోజులకే ఆ కథనాన్ని తొలగించింది హార్వర్డ్ యూనివర్సిటీ. రచయితకు సంబంధించిన సమాచారాన్ని కూడా డిలీట్ చేసింది. కథనంలో కొన్ని మార్పులు చేయాలని సూచించింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ చర్యకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు, ఖలిస్తానీ వ్యతిరేకులు నిరసన తెలిపారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఓ విశ్వవిద్యాలయం ఇలా ఒక ఉగ్రవాద మూకలకు తలగుడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇది ప్రమాదకర చర్య అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా మాదిరిగా యూకే కూడా ఎలా ఖలిస్తానీ కాలనీగా మారిపోతుందో తెలుసుకునేందుకు మరికొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఇటీవల కొలిన్ బ్లూమ్స్ అనే యూకే ప్రభుత్వ మాజీ సలహాదారు, రచయిత డోస్ గవర్నమెంట్ డు గాడ్ పేరుతో ప్రజల మత విశ్వాసాల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే అంశంపై ఓ స్వతంత్ర నివేదిక తయారు చేశారు. యూకేలో ఖలిస్తానీ భూతం ఎలా జడలు విప్పుతుందో ఈ 165 పేజీల నివేదికలో ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఖలిస్తాన్ అనే పదాన్ని 33 సార్లు వాడిన కొలిన్స్, యూకే ప్రభుత్వ యంత్రాంగమే ఖలిస్తానీలను పెంచి పోషిస్తుందని స్పష్టంగా తెలియజేశారు. అయితే ప్రభుత్వ ఒత్తిడి కారణంగా రిపోర్టును బయటికి రాకుండా చేశారు. ఖలిస్తానీ గూండాల ఒత్తిడికి తలొగ్గిన యూకే ప్రభుత్వంలోని ఖలిస్తానీ అనుకూల వర్గాలు కొలిన్స్ పరిశోధనలను నీరుగార్చారు. అయినప్పటికీ డోస్ గవర్నమెంట్ డు గాడ్ నివేదిక యూకేలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలను, పార్లమెంటరీ కార్యకలాపాలను ఖలిస్తానీ గ్రూపులు ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆ నివేదిక స్పష్టంగా చెప్పింది. ఖలిస్తానీల మనోభావాలు దెబ్బతినకుండా అక్కడి పాలకులు ఎలా వ్యవహరిస్తున్నారో కూడా వెల్లడించింది. కొన్ని సిక్కు తీవ్రవాద గ్రూపులు ప్రార్థనా స్థలాల వేదికగా విశ్వాసం పేరుతో ప్రభుత్వం నుంచి ఎలా నిధులు కొల్లగొడుతున్న వైనాన్ని నివేదికలో ప్రస్తావించారు. కొన్ని సిక్కు సంస్థలు బహిరంగంగానే విద్వేషాన్ని రగిలించడం, ఉగ్రవాద చర్యలకు బహిరంగంగానే మద్దతు తెలపడం వంటి చర్యల్ని కొలిన్స్ రిపోర్టు ఎత్తి చూపింది. సిక్కుల ముద్రతో ఖలిస్తానీలు పొలిటికల్ లాబియింగ్ చేస్తున్నట్లు కూడా నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఖలిస్తానీ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గతంలో బ్రిటిష్ కొలంబియా మాజీ ప్రీమియర్ ఉజ్వల్ దేవ్ దోసాంజ్ను ఎలా కొట్టారో ఆ నివేదిక గుర్తు చేసింది.
ఇలా ఒక మాజీ ప్రీమియర్ను, తాజాగా ఒక విదేశాంగ మంత్రిని ఖలిస్తానీలు రాజధాని నడిబొడ్డున బెదిరించేందుకు ప్రయత్నించారంటే ఖలిస్తానీ ముఖులు యూకేలో ఎంత వేళ్లునుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. ఖలిస్తాన్ సమస్యను యూకే పాలకులు కేవలం వాక్ స్వాతంత్ర్య కోణంలో చూడడం మూలంగానే వారి ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. భారత్లో ఓ మాజీ ప్రధాని, ఓ మాజీ ముఖ్యమంత్రితో పాటు ఎంతో మంది ప్రజల్ని పొట్టనబెట్టుకుంది ఈ ఖలిస్తానీలే అన్న విషయం యూకే పాలకులకు అర్థం కావడం లేదు. ఖలిస్తానీ గూండాలను చూసి స్థానికులతో పాటు అక్కడ స్థిరపడిన భారతీయులు కూడా భయపడుతున్నారు. తమపై ఎప్పుడు ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితులు నెలకొంటున్నాయి. స్థానికులతో పాటు భారతీయులపై దాడులు చేసి దేశం నుంచి వెళ్లిపోమనే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఖలిస్తానీ ఉద్యమాన్ని ఖండించే సిక్కులకు కూడా యూకే ఇప్పుడు సురక్షితం కాదనే వాదన వినిపిస్తోంది. ఖలిస్తానీ గూండాలు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఇటీవల ఓ సిక్కు కుటుంబం షేర్ చేసిన టిక్ టాక్ వీడియో అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతుంది. 2023లో ఖలిస్తానీల గూండాలు భారత రాయబార కార్యాలయంపై చేసిన దాడుల్లో 2 సిబ్బంది గాయపడ్డారు. యూకే పాలక వర్గంలో తిష్టవేసిన ఖలిస్తానీ మద్దతుదారులు ప్రోద్బలంతో నాడు నిందితులు సులభంగా తప్పించుకున్నారు. యూకే ప్రభుత్వ యంత్రాంగంలోకి చొరబడిన ఖలిస్తానీ మూకలు మానవ హక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మేయర్లు, కౌన్సిలర్లు చట్టసభలో ప్రజాప్రతినిధుల రూపంలో ఖలిస్తానీ గూండాలు తిష్టవేశారు. ఈ పరిస్థితిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న యూకే పాలక వర్గాలు, ముఖ్యంగా ఖలిస్తానీ అనుకూల లేబర్ పార్టీ నాయకులు మూల్యం చెల్లించుకునే రోజు తప్పకుండా వస్తుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న ఖలిస్తానీల విషయంలో యూకే ప్రభుత్వ యంత్రాంగమే చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడం ఉగ్రవాద నిరోధక సంస్థలు, భద్రతా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అసలు ఖలిస్తానీ ఆందోళనకారులను టెర్రరిస్టులుగా గుర్తించాలా వద్దా అనే సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. యూకేలోని కొంతమంది పాలకవర్గ మేధావులు ఖలిస్తానీలను ఇప్పటికీ ఉగ్రవాదులుగా గుర్తించడానికి ఇష్టపడడం లేదు. వారిని ఇప్పటికీ సాధారణ క్రిమినల్స్ గానే పరిగణిస్తున్నారు. బహిరంగంగా దాడులకు తెగబడుతూ, విధ్వంసానికి పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న యూకే చట్టాలను సైతం అవహేళన చేసే స్థాయికి చేరుకున్నా పట్టించుకోవడం లేదు. యూకే పాలక వర్గంలోని మేధావులు ఖలిస్తానీలను ఇప్పటికీ ఉగ్రవాదులుగా గుర్తించడానికి ఇష్టపడడం లేదు. వారిని సాధారణ నేరస్తులుగానే పరిగణిస్తున్నారు. ఖలిస్తానీల నుంచి పొంచి ఉన్న ప్రమాద స్థాయిని పసిగట్టడంలో విఫలమవుతున్నారు. ఖలిస్తానీల విషయంలో యూకే యంత్రాంగం నిర్లిప్తతతో వ్యవహరించవచ్చుగాక, జయశంకర్పై జరిగిన దాడి ప్రయత్నాన్ని మాత్రం భారత్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో యూకే పాలకులు ఒక ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇస్తున్నారనే విషయాన్నైనా గుర్తించేలా ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నారు. లేదంటే యూకే కూడా మరో కెనడా మాదిరిగా ఖలిస్తానీ గూండాలకు స్వర్గధామంలా మారిపోయే ప్రమాదం ఉంది. అలా జరగడం యూకేకి కాదు, భారత్కు కూడా ప్రమాదమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.